తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించాలని వడ్డెర సంఘం నాయకులు నిర్ణయించారు. మంగళవారం తిరుపతి టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో వడ్డెర సంఘం అధ్యక్షుడు మదన్ మోహన్, రాయలసీమ అధ్యక్షుడు దేవల్ల శ్రేణుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమానికి వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవల్ల మురళి ముఖ్య అతిథిగా హాజరై వడ్డెరల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. అందరికడ నరసింహ గారికి, యోగానంద గారికి, లక్ష్మణ్, ధన్నీరు శ్రీనివాసులు, ఇంకా రవి, పత్తల రవి, ఇంకా ఆంజనేయులు, అందరికడ కులస్తులకు అందరికడ మరి ఎంప్లాయీస్ కు మరి సురేష్ మరి చర్చా వేదిక ఈరోజు తిరుపతిలో మనమంతా కలిసి కూడా ఏర్పాటు చేసుకుంటాం. మాట్లాడగలుగుతారా? మరి అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క తిరుపతి రాయలసీమ తిరుపతి జిల్లా విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ ఆ యొక్క సభ కనీ ఎనికిన రీతిలో మరి పక్క రాష్ట్రాల వారి యొక్క ఆశీస్సులతో భారీ ఎత్తున ఎప్పుడు లోకేష్ బాబు డేట్ ఇచ్చినా ఈయన ద్వారా కూడా మేము డేట్ ఇప్పించుకొని కూడా ఇక్కడ తిరుపతిలో ఉన్న మా కులస్తులు అందరూ కల్చర్ అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా తిరుపతి జిల్లా వడ్డెర్ల సంఘం కార్యవర్గం సమావేశం వడ్డీ ఓబన్న విగ్రహం ప్రతిష్ట కోసం ఆవిష్కరణకు చర్చా వేదిక జిల్లా అధ్యక్షులు మరి మదనమోహన్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో, రాయలసీమ అధ్యక్షులు దేవల్ల శ్రీనివాసులు గారు, ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేస్తూ, ఈ కార్యవర్గం సమావేశం ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు, యువగలం వ్యవస్థాపకుడు, భవిష్యత్తు నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు చేతులపైన ఈ విగ్రహాన్ని ఓపెన్ చేసుకోవాలని ఆలోచనతో ఆవిష్కరణ. అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యురాలు మరి సుగుణమ్మ గారు, పార్లమెంటు మరి అధ్యక్షురాలు శ్రీమతి పనబాక లక్ష్మమ్మ గారు, అదేవిధంగా ఓడా చైర్మన్ గారు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే జనసేన కూటమి ప్రభుత్వం జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు, మిగతా ఇక్కడున్న యాదవ్ కార్పొరేషన్ అన్ని కూడా ప్రజాప్రతినిధులు వారి యొక్క ఆశీస్సులతో భారీ ఎత్తున ఎప్పుడు లోకేష్ బాబుకు డేట్ ఇచ్చినా వీళ్ళ ద్వారా కూడా మేము డేట్ ఇప్పించుకొని కూడా ఇక్కడ తిరుపతిలో ఉన్న మా కులస్తులు అందరూ కల్చర్ చోళ్ళందరినీ కూడా కలుపుకొని భారీ ఎత్తున ఒక 10,000 మందితో కనీనిగిన రీతితో వడ్డీ ఓబన్నాన్ని విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ, ఆ యొక్క సభ కనీ ఎనిగిన రీతిలో మరి పక్క రాష్ట్రాలకు కూడా తిరుపతి అంటే ఏడుగొండల వెంకటేశ్వర స్వామి అటుమే ఆయన పాదాల దగ్గర తిరుపతి బస్టాండ్ దగ్గర వడ్డీ ఓబన్న ఇప్పటికే నిర్మాణాలు జరిగి పూర్తి స్థాయిలో ఉండాలి. కాబట్టి దాన్ని ఎప్పుడు మా యొక్క నాయకుడు డేట్ ఇచ్చినా మేము ఆవిష్కరణకు రెడీగా సిద్ధంగా ఉన్నామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డర్లకు మొట్టమొదటిగా గుర్తింపించిన పార్టీ, గుర్తుపెట్టుకున్న పార్టీ, వడ్డర్లకు పెద్దపీట వేసిన పార్టీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో 2014లో ఈ రాష్ట్రం విడిపోయినా అంత ముందుగా ఫెడరేషన్ కానీ పాలక మండలి లేకపోయినా మొట్టమొదటిగా
ఫెడరేషన్ చైర్మన్గా ఏర్పాటు చేసి పాలక మండలి ఏర్పాటు చేసి వడ్డర్ల ఆత్మగౌరవానికి చైర్మన్గా దేవల్ల మురళిని కేటాయించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీదని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. అంతేకాదు వడ్డర్ల అభివృద్ధి కోసం వడ్డర్లు అంటే కూలికి పోతే కుండగాలాలి, రెక్కాడితే డొక్కాడాలి, అటువంటి పరిస్థితిలో జీవనం సాగించే వడ్డర జాతిని ఆర్థికంగా వాళ్ళు ఆదుకోవాలని 132 కోట్లు కేటాయించి ఒక్క సభ్యునికి ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 లోన్ ఇచ్చి ఆ రోజు వడ్డర్లు ఆదుకున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నా. అంతేకాదు ఆదరణ పథకం కింద తీసుకొచ్చి ఇట కుల వృత్తిదారులు చేతి వృత్తుల్లో పనిచేసే కులం ఏకైక కులం వడ్డర కులం కాబట్టి ఆఖరికి కొన్ని మా జాతిలో పనిముట్లు యంత్రాలుగా కొనుక్కునే పరిస్థితి లేకుండా ఇట కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సాలు వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నా వడ్డర జాతి బిడ్డలు ఎవరు పక్కపోకూడదని ఆదరణ పథకం తీసుకొచ్చి పనిముట్లు యంత్రాలు ఇచ్చి వడ్డర కులాన్ని ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. మరి ఇంకోటి వడ్డర్లకి న్యాయమైన కోరిక, వడ్డర్లు ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉపాధి అన్ని రకాలుగా ఎదగాలంటే పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఎస్సీగా ఉన్నారు కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, శాసనమండలి సభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎస్టీలో చేర్చాలంటే ఆనాడు గుర్తించి సత్యపాల కమిటీ వేసి మరి 173 జీవో ఇచ్చి వడ్డర్లను కూడా ఎస్టీలో చేర్చాలని ఆ రోజు సత్యపాల కమిటీ వేసిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. మరియు వడ్డర్ల మీద జరిగే దాడుల్ని అరికట్టాలంటే ఆ రోజు జిల్లా వెలుపరి కమిటీ తీసుకొచ్చి వడ్డర్లకి భద్రత కల్పించి ఆనాడు కలెక్టర్ గారి చైర్మన్, పోలీస్ సూపరింటెండెంట్ నెంబరు, ఇరిగేషన్, మున్సిపాలిటీ, ఆర్ఎంబి, మరి పబ్లిక్ హెల్త్ మనోళ్ళు కూడా వడ్డర్లు 5 మంది దాంట్లో నెంబర్లో ఏదైనా జరిగితే బోర్డు మీటింగ్ పెట్టి ఆ వడ్డర్లకు అండగా ఉండడానికి జీవో ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. మరియు వడ్డర్లు గజెట్లేనే లేదు. మనం స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నది. 78 సంవత్సరాలైనా వడ్డర్ల గజెట్లో లేకుండా వడ్డర్ల జనాభాలో లెక్కలే లేనప్పటికీ కోట ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆ రోజు చైర్మన్లు మేము డైరెక్ట్లు కొంతమంది కుల పెద్దలంతా కలిసి మా కులాన్ని గజెట్లో పెట్టాలంటే నిన్న చూశాం కదా అమరావతి ఏ విధంగా చట్టసభలలో మరి ఆ విధంగా తీర్మానం చేసి రాజ్యసభలో ఆమోదించి రాష్ట్రపతి శాశ్వత రాజధాని అనేది ఏ విధంగా ప్రకటన చేసినారో ఆ విధంగా మన కులాన్ని కూడా 2016లో వడ్డర జాతిని కూడా ఈ రాష్ట్రంలో వడ్డర్లు ఉన్నారు. వడ్డీలు, వడ్డర్లు, వడ్డీ బోయిళ్ళు అంతా ఒకటేని ఆ రోజు గజెట్లో పెట్టించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మరి అంతేకాకుండా ఫెడరేషన్ కార్పొరేషన్ చేసి ఆ కార్పొరేషన్కి గుర్తింపించింది ఆనాడు తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు. మరి తిరిగి కూటమి ఆనాడు తెలుగుదేశం పార్టీ 2019 వరకు, 2019 నుంచి 2024 మరి ఆనాడి వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతే వడ్డర్లు ఎస్టీలో చేర్చాలంటే నా చేత కాదన్నాడు. వడ్డర్లకు మరి బడ్జెట్ కేటాయించాలంటే నా చేత కాదన్నాడు. మరి వడ్డర్లకి భద్రత కల్పించాలంటే నా చేత కాదని చేతులు ఎత్తేస్తే తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఆనాడు వడ్డీ ఓబన్న స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి ఆయన్ని ప్రభుత్వమే జరపాలని జగన్మోహన్ రెడ్డి అడిగితే నాకు అది జరగని పని అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే 2025 8వ తారీఖు వడ్డీ ఓబన్న జయంతిని ప్రభుత్వమే అధికారంగా జరుపుతానని 8వ తారీఖు జీవో ఇచ్చి జనవరి అంటేనే మరి భోగి, సంక్రాంతి, కనుమ, పసల పండుగ అనేది మరి వడ్డీ ఓబన్న పండుగ. సంక్రాంతి అంటేనే జనవరి అంటేనే 11 మొట్టమొదటిగా పండగ మనకొచ్చే సంక్రాంతి అటువంటిది వడ్డీ ఓబన్న పండగ. 11వ తారీఖు 2025 ప్రభుత్వమే జరిపి కని ఎరిగిన రీతిలో వడ్డర్లకి గుర్తింపించి వడ్డర్ని గుర్తుపెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు వడ్డర్లకి న్యాయం కల్పించినగా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ మరి 2వ సంవత్సరం కూడా అనంతపూర్లో జరుపుకున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ ఓబన్న విగ్రహాలు బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. అదే భాగంగా తిరుపతి నడిబొడ్డులో
తిరుపతి అంటేనే ప్రపంచ దేశాలకు కూడా ఏడుగొండల వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు. అటువంటి ప్రాంతంలో ఆయన పాదాల దగ్గర ఆర్టీసీ బస్టాండ్కు దిగువ మరి ఈరోజు వడ్డీ ఓపెన్ విగ్రహం పనులు కూడా పూర్తి అవుతున్నాయి. మరి నారా లోకేష్ బాబు గారి చేతుల పైన ఇక్కడ స్థానికంగా కూటమి ప్రభుత్వం మరి ఆ ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క సూచనల మేరకు వాళ్ళ యొక్క ఆశీస్సులతో మరి ఇక్కడ ఉండే వడ్డీ ఓపెన్ విగ్రహాన్ని మరి ఇక్కడ మేమంతా కలిసి ఓపెనింగ్ చేసుకుంటామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ మరి ఈ తిరుపతిలో ఉన్న నా వడ్డెర జాతి బిడ్డలకు ఒకటే తెలియజేస్తున్నా, మనమంతా పార్టీలకు అతీతంగా కలిసి రండి, మనమంతా కలిసి కానీ ఈ రీతిలో వడ్డీ ఓపెన్ని మరి అదే ఆవిష్కరణ చేసుకుందామని కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మిగతా ఇక్కడికి వచ్చిన సభ్యులే కాకుండా చాలామంది చీనాటీలుగా ఉన్నారు. కలిసి రండి, కలిసి ఉంటే కలదు సుఖం, ముందుకు పోదామని కూడా తెలియజేస్తూ మరి ఇటువంటి మరి రౌండ్ టేబుల్కి వచ్చిన పేరు పేరున వడ్డెర జాతి బిడ్డలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజాప్రతినిధులు మరి పనబాక లక్ష్మమ్మ కానీ, అదేవిధంగా సుగుణమ్మ కానీ, అదేవిధంగా జనసేన ఎమ్మెల్యే కానీ, నరసింహుల యాదవ్ కానీ, మరి ఉడా చైర్మన్ దాలా దివాకర్ రెడ్డి కానీ, మరి పెద్ద అబ్బాయి కానీ, ఇంకా చాలామంది ఇక్కడ కార్పొరేషన్ డైరెక్టర్లు కావచ్చు, మరి అందరూ కూడా మేము కూడా దీనికితో భాగస్వామ్యం అవుతాం, మీకు కూడా మేము సహకరిస్తాం. ఇది కని ఎరిగిన రీతిలో ప్రారంభోత్సవం చేసుకుందామని కూడా వాళ్ళందరూ కూడా మాకు తోడ్పడిందని కూడా వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీడియాకు కూడా ధన్యవాదాలు.